The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్టుగా ఫోన్ ట్యాపింగ్ ఎక్కడా జరగలేదు అనేటువంటిది చాలా రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు అతిపెద్ద ట్విస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎవరు మాట్లాడినా సరే ఫస్ట్ మాట్లాడుతుంది రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఒకటి, ఆ తర్వాత సినీ తారలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని చాలా సందర్భాల్లో కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున మాట్లాడడం, దానికి ఇంకా కొంత ప్రాచుర్యం వచ్చింది అనుకోవచ్చు. కానీ ఇక్కడున్నటువంటి కొంతమంది సీనియర్ అఫీషియల్స్, అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అఫీషియల్సే ఇప్పుడు నేషనల్ మీడియాకి సంబంధించి కొన్ని ఛానల్స్ కి వాళ్ళే ధృవీకరించారట. అసలు ఎవరు చెప్పారు మీకు సినీ తారలకు సంబంధించిన ఫోన్ ట్యాప్ అయింది అని? అసలు ఎవరు చెప్పారు? అన్ని కూడా కల్పిత గాథలు, ఇవన్నీ కూడా కల్పితంగా రాసినటువంటి రాతలు. ఎందుకంటే ఏదో మీ టిఆర్పి కోసమో లేకపోతే ఇంకేదో జరిగినట్టుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి మాత్రమే చేసినటువంటిది. కానీ అసలు ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఆధారాలు లేవు. అండ్ మేము కూడా ఎక్కడ కూడా లీక్స్ ఇవ్వలేదు. అసలు అట్లాంటి నంబర్లు ఎవరివి కూడా సినీ తారాలకు సంబంధించిన నంబర్లు ఏవి కూడా దొరకలేదు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అని తెలంగాణకు సంబంధించిన పోలీసులే కొన్ని జాతీయ మీడియాలకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గా ఇప్పుడు కొన్ని పేపర్స్ లో ఈ వార్తనైతే సెన్సేషనల్ గా మారిపోయిన పరిస్థితి. సినీ ఇండస్ట్రీలో సినీ తారలకు సంబంధించిన ఫోన్లు విన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా అతలాకుతలం అయిపోయాయి. కొన్ని సందర్భాల్లో కొంతమందికి విడాకులు అయ్యాయని చాలా పెద్ద ఎత్తున చాలా మంది ఎలిగేషన్స్ డైరెక్ట్ గానే మీడియా ముందుకు వచ్చినటువంటి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసత్యాలు మాత్రమే. ఇందులో ఏ మాత్రం కూడా సత్యం లేదంటూ తెలంగాణకు సంబంధించిన కొంతమంది పోలీస్ అఫీషియల్సే కొన్ని పత్రికలకు చెప్పినటువంటి మాట ఇప్పుడు ఈ కేసులో ఒక ట్విస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సినీ తారలకు సంబంధించిన ఫోన్లు వినడం ఏంటి, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలు చెల్లాచెదరవడం ఏంటి, అసలు అట్లాంటిది జరగలేదు అని ఇప్పుడు తెలంగాణ పోలీస్ శాఖనే ధృవీకరించింది. కాబట్టి అసలు సినీ తారల ఫోన్లే వినలేదు. జస్ట్ ఏదో ఈ కేసులో ఏదో జరిగినట్టుగా క్రియేట్ కావడానికి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఇప్పుడు చాలా మంది కామన్ పబ్లిక్ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికో లేకపోతే ఇంకేదో రాజకీయ లబ్ధి పొందడానికో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్పించి అసలు ఆధారాలు లేవు. ఒకవేళ నిజంగానే అట్లాంటిది జరిగి ఉంటే ఎవ్వరు కూడా మాకొచ్చి కంప్లైంట్ చేసింది లేదు, మా ఫోన్లు కూడా విన్నారు అని చెప్పింది లేదు, ఎవరు కూడా ఆరోపణలు కూడా కనీసం చేయలేదు, ఆర్ కంప్లైంట్ కూడా చేయలేదు. కాబట్టి ఇది సత్యమైనటువంటి మాట కాదు అనేది కూడా పోలీస్ కి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్ జాతీయ మీడియాలో కొన్ని ఛానల్స్ కి చెప్పినట్టుగా ఇప్పుడు కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిజంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎంత సెన్సేషన్లు క్రియేట్ అవుతోందో మనందరికీ తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ దేశవ్యాప్తంగా ఎక్కడ జరగలేదు, మన దగ్గర తప్పించి అని అటు ఇటు రాజకీయ నాయకులు మాటల దాడి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన పోలీస్ అఫీషియల్సే మాట్లాడినటువంటి మాటలు ఫోన్ ట్యాపింగ్ లో అసలు హీరోయిన్ల ఫోన్లు గాని యాక్టర్ల ఫోన్లు గాని విన్నది లేదు, ఇది కేవలం కల్పిత గాథలు మాత్రమే అని చెప్పడంతో ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇది మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, మా నాయకుడిని బ్లేమ్ చేయడానికి ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ ఇది. పూర్తిగా ఆయనని మోరల్లీ ఇంకా డిప్రెస్ చేసే ప్రయత్నము, అట్లాగే ఆయన స్టేచర్ ని తగ్గించే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అని ముందటి నుంచి మేము గగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా ఎవరు వినిపించుకోలేదు. అయినా మా పోరాటం ఎక్కడ కూడా ఆగకుండా మేము కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా తెలంగాణ పోలీసులే కొన్ని నేషనల్ మీడియాకి చెప్పినటువంటి సందర్భంలోనే ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చింది అన్నటువంటి మాట మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఒక్కసారిగా ఈ వార్త బయటికి రావడంతో అసలు ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగిందా, అసలు ఫోన్ ట్యాపింగే జరిగిందా లేదా అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతోంది.
గత కొంతకాలంగా 4,000 ఫోన్లు ట్యాప్ అయ్యాయని, లేదంటే 40,000 ఫోన్లు ట్యాప్ అయ్యాయని, ఎవరైతే అఫీషియల్స్ ని పిలుస్తున్నారో వాళ్ళందరూ కూడా పేర్లతో సహా చెప్పొచ్చారని, ఇవేవైతే బయటకు వస్తున్నాయో, ఈ లీక్స్ ఏవైతే బయటకు వస్తున్నాయో, ప్రసార మాధ్యమాల్లో ఏవైతే బయటకు వస్తున్నాయో అవన్నీ కూడా ఫేక్ అనే విధంగా ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన పోలీస్ అఫీషియల్స్, అది కూడా హయ్యర్ అఫీషియల్సే చెప్పడంతో అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా రాజకీయంగా వాడుకుంటున్నటువంటి అంశమా, లేదంటే నిజంగానే జరిగిందా అనే అనుమానాలు మాత్రం ఇప్పుడు జనరల్ పబ్లిక్ లో కూడా రైజ్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి